హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ వస్తుంది, బెల్ని కొట్టి ఆల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటి అంటే యమ్మీ యమ్మీ క్యాప్సికమ్ కర్రీ అండి. ఇది మనకు రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ సూపర్గా ఉంటుందండి కర్రీ. క్యాప్సికమ్ మసాలా కర్రీ అన్నమాట. సో ఈరోజు మనం ఆ కర్రీ ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నేను 1/2 kg క్యాప్సికమ్ తీసుకున్నానండి. దానికోసం 2 చిన్న ఆనియన్స్ తీసుకున్నాను. సో క్యాప్సికమ్ ఏంటంటే నేను నిలువుగా కట్ చేశాను అనమాట. ఫస్ట్ మనం అక్కడ తోక దగ్గర ఉంటుంది, అది కట్ చేసి అవి విత్తనాలు మొత్తం తీసేయాలన్నమాట. ఇలాగ వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కట్ చేసి మనం అందులో విత్తనాలు మొత్తం తీసేసామా ఈజీగా కట్ చేయడం అనమాట. ఇది ఈజీగా వెళ్ళిపోతాయి విత్తనాలు ఇలా చేస్తున్నట్లయితే మనకి. సో నేను ఏంటంటే ఇలా నిలువు ఉంది కదా, నిలువుగా కోస్తాను అనమాట ఇది. సో మరీ చిన్నగా పీసెస్ కట్ చేసామా అంటే మనకి కర్రీలో దొరకవు అనమాట. సో అందుకనే కొంచెం పెద్ద పీసెస్గా నిలువుగా కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. తినేటప్పుడు కూడా బాగుంటుంది. సో ఇలా అనమాట నేను అన్నీ కట్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్, దానికని నేను ఒక కడాయి పెట్టానండి. 2 టీ స్పూన్లు వేరుశనగలు వేసాను, వేరుశనగ పలుకులు, పచ్చి పల్లీలు అండి. మనం ఇక్కడ మసాలాలన్నీ డ్రై రోస్ట్ చేస్తున్నామండి, ఆయిల్ ఏమి వేయట్లేదు. మీకు గ్రేవీ మీ కన్సిస్టెన్సీని బట్టి గ్రేవీ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 2 టీ స్పూన్లు నువ్వులు వేసాను. సో మనకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు మనం మసాలాలు ఎక్కువ వేసుకోవాలన్నమాట. సో ఈ 1/2 kgకి అయితే ఇది సరిపోతుంది. ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క అండి, దాన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేశాను. ఇదంతా మనం లో ఫ్లేమ్లో పెట్టే చేస్తున్నామండి, ఎందుకంటే మసాలాలు మాడిపోయాయంటే టేస్ట్ పోతుంది. 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసానండి, టీ స్పూన్ కాదు, టేబుల్ స్పూన్ ధనియాలు వేసాను. ధనియాల టేస్ట్ బాగుంటుంది దీంట్లో, స్మెల్ మనకి. సో అందుకని కొంచెం ఎక్కువ ధనియాలు వేసాను, మనకు గ్రేవీ కూడా ఎక్కువ వస్తుందన్నమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనం రోస్ట్ చేసుకుంటున్నాము. ఈ మధ్యలో లొల్లేందో కానీ పక్కన నాన్న వీడియో కూడా చేసుకొని ఎట్లా వీళ్ళు మీకు వినపడుతుందో లేదో బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్. నా విండో దగ్గరే మొత్తుకుంటూ ఉంటారు వీళ్ళు, ఏం చేయాలో. సో ఇక్కడ నేను లో ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేస్తున్నానండి. 2 బిర్యానీ ఆకులు అండి, అది కూడా కొంచెం వేగనివ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టి మసాలాలన్నీ మనం డ్రై రోస్ట్ చేస్తున్నాము ఇక్కడ. సో ఫ్రెండ్స్, మనం మసాలాలన్నీ రోస్ట్ అయ్యాయండి చాలా బాగా. ఇక్కడ నేను స్టవ్ ఆర్పేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కూల్ అయ్యే వరకు పెడతానండి, పెట్టిన తర్వాత మిక్సీలో వేస్తాను. ఎప్పుడైనా మనం ఇలాంటి వేడి వేసేటప్పుడు మిక్సీలో ఇవన్నీ కూల్ అయిన తర్వాతనే మనం మిక్సీ పట్టాలా. సో నేను మిక్సీ జార్ తీసుకున్నాను. మనం డ్రై రోస్ట్ చేసిన మసాలాలన్నీ దాంట్లో వేసి చిన్న అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి రెబ్బలండి, ఇంకా 2 యాలకులండి, 3 ఇలాచీ, కొంచెం దాల్చిని అండి.
ఇంకా మనకు మళ్ళీ ఏ మసాలాలు వేయాల్సిన అవసరం కూడా ఉండదు మనకు చివర్లో. సో కొంచెం చింతపండు, ఓ నిమ్మకాయ సైజులో చింతపండు అనమాట. ఇవన్నీ మనం కొంచెం వాటర్ వేసి మిక్సీ పడదాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నేను మిక్సీ పట్టాను. సో నెక్స్ట్ ప్రాసెస్ మనం స్టార్ట్ చేద్దాము. ఇక్కడ నేను ఆయిల్ వేసానండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడైంది. అది పోపు గింజలు వేసాను. దాంట్లో పోపు గింజలు కొంచెం చిటపట్టమన్నాక మనం ఆనియన్స్ పెట్టుకున్నాం కదా, చిన్న చిన్న కట్ చేసి ఆనియన్స్ వేసాను. సో వాటిని కొంచెం వేగనివ్వాలండి. ఇది మసాలా కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి, నో ప్రాబ్లం. మనం ఎప్పుడైతే మసాలా కర్రీలు రోజు డైలీ తిన్నాం కదా, సో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను నేను. నేను చెప్పాను కదా, ఈ పక్కన లొల్లి మాత్రం ఆగదు నన్ను డిస్టర్బ్ చేయడానికని. కొంచెం కరివేపాకు వేసాను. ఇది ఆయిల్లో కరివేపాకు వేస్తేనే స్మెల్ బాగా వస్తుందండి కర్రీలో, ఇలాంటి మసాలా కర్రీలలో. సో కరివేపాకు కొంచెం వేగాక మనం చూసారా, ఆనియన్స్ కరివేపాకు అన్నీ చాలా బాగా ఫ్రై అయ్యాయి. తర్వాత నేను ఒక పావు టీ స్పూన్ పసుపు వేసాను. మరీ ఎక్కువ వేపకూడదు అండి పసుపు, కొంచెం వేగితే సరిపోతుంది మనకి. తర్వాత మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసి, ఇది ఎందుకు మనం ఫ్రై చేయాలండి, ఇలాగా మనం మసాలాలు వేసి ఫస్ట్ ఇవి నెక్స్ట్ కూడా వేసి చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇందులో ఒక పచ్చి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ పోవాలంటే మనము 2 to 3 minutes సిమ్లో పెట్టి ఫ్రై చేసామంటే ఆ క్యాప్సికంలో వచ్చే పచ్చి స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, మరీ అంత ఏం ఉడికిపోవు అప్పటికే అవి క్యాప్సికమ్ ముక్కలు. సో హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి, కారం వేసాను. టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇది కాసేపు పెడదామండి, 1 minute అలా. మన స్టవ్ మాత్రం సిమ్లోనే ఉందండి, నేను మీడియంలో కూడా పెట్టలేదు. ఇది 1 minute తర్వాత అనమాట. ఇప్పుడు మనం మసాలాలు పెట్టినాం కదా, ఆ మసాలాలన్నీ ఇప్పుడు వేసుకుంటున్నాం అనమాట. బాగా కలిపి, ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడే మనకి ఎంత కన్సిస్టెన్సీ ఎలా ఉండాలన్నది ఇక్కడే చూసుకోవాలన్నమాట. సో నేను అదే ఏం చేశాను అంటే మిక్సీ జార్లో వాటర్ వేసి అదే వాటర్ వేసాను. వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఉడికొచ్చిన తర్వాత, ఉడుకుతుంది కదా అప్పుడు స్టార్టింగ్లో ఒక బాయిల్ వచ్చినాక దాంట్లో పుదీనా వేసానండి. ఇలాంటి మసాలా కర్రీస్ ఉంటాయి కదా, దాంట్లో పుదీనా వేస్తే కొంచెం డైజెషన్ కూడా బాగుంటుందన్నమాట. స్మెల్ ఉంటుంది అనుకోండి పుదీనా స్మెల్, కాకపోతే డైజెషన్ కూడా మంచిది కదా, మసాలా కర్రీ కదా అది. సో అందుకని కొంచెం పుదీనా వేసాను. చూసారు కదా ఫ్రెండ్స్, 4 minutes 5 minutes తర్వాత మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చివరిలో మనం కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నామా అంటే మన ఎంతో టేస్టీ మసాలా క్యాప్సికమ్ కర్రీ రైస్కి, చపాతీకి, పూరికి, జొన్న రొట్టెలకు కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఈరోజు మన వీడియో. ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.